హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. ఇది ఒక 1 kg బియ్యపు పిండి అండి. ఇప్పుడు గారప్పలు ఎలా చేయాలో చూద్దాము. ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా వాము అండి. ఈ వాము డైజెషన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా డీప్ ఫ్రై ఐటెంలో వాము వేసుకుంటే చాలా మంచిది. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కు సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు. వీటన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి మనకు బియ్యపు పిండిలో. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలపండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపాలండి, ఎక్కువ వేసేసుకోవద్దు. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఇలా చూస్తూ కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోండి. ఇలా పిండి అనేది సాఫ్ట్గా రావాలి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టి, ఈ ఆయిల్ వేడయ్యే లోపు మనం సాఫ్ట్గా కలుపుకున్న పిండి ఉంది కదా, దాన్ని చిన్న చిన్న ఉండల్లా తీసుకొని చిన్న బాల్లా చేసేసుకోవాలి. ఇలాగే మొత్తం పిండిని మనం కొద్దిగా తీసుకొని చిన్న సైజు బాల్లా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాక నేను ఇలా ఒక సంచి అండి, ఇలా ఒక గోనె సంచి వేసాను ప్లాట్ఫామ్ పైన. దానిపైన మన ప్రెషర్ ఉంటుంది కదా, పూరీలు చేసుకోవచ్చు, గారప్పలు చేసే ప్రెషర్లు తీసుకొని, అలాగే ఆయిల్ ప్యాకెట్ని ఇలా కట్ చేసి వేసాను. ఈ ఆయిల్ ప్యాకెట్ మీద కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్ని పెట్టి ప్రెస్ చేస్తున్నాను. ఇలా వచ్చింది కదా, నేను డైరెక్ట్గా దీన్ని ఆయిల్లోనే వేసేస్తాను. చూడండి, మన ఆయిల్ కూడా వేడయ్యింది. ఇందులోనే వేసేస్తాను. నేను ఈ గారప్పల్ని డైరెక్ట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో వేసేస్తాను. ఎందుకంటే ఇది వితిన్ సెకండ్స్లో అయిపోతుంది కదా మనం ప్రెషర్తో చేస్తే. ఇలా కింద గోనె సంచి వేసి నేను ఎందుకు చేస్తున్నానంటే, మనం చేస్తూ ఆయిల్ అనేది ప్యాకెట్కి మనం అంటించుకొని చేస్తూ ఉంటుంటే కొద్దిగా ఆయిల్ అనేది ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది కదా, ప్లాట్ఫామ్ మీద పడి ప్లాట్ఫామ్ అంతా జిడ్డుగా అయిపోతుంది. మళ్ళీ గారప్పలు చేసినాక అదొక పని అయిపోతుంది, మళ్ళీ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకోవడము. అందుకనే నేను ఇలా ఒక సంచి వేసేసి దానిపైన ప్రెషర్ పెట్టి చేయడం వలన ఏమైనా ఆయిల్ ఇట్లా పడినా కూడా ఆ సంచి పైన పడుతుంది, మనం దాన్ని తీసి పడేయచ్చు కదా, కొంచెం వర్క్ తగ్గుతుందని నేను ఇలా సంచి వేసేసి దానిపైన నేను ప్రెస్ చేస్తూ ఉంటాను ప్రెషర్ పెట్టి. వీటిని ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, హై ఫ్లేమ్లో పెడితే త్వరగా అవి మాడిపోతాయి. ఇలా మంచి కలర్ వచ్చాయి కదా, వీటిని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇంతేనండి గారప్పలు చేయడం అనేది. మనం ఒక్కొక్కటిగా గారప్పలు చేసుకుంటూ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. వీటిని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేయండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. ఇలా మంచి కలర్ వచ్చాక మళ్ళీ తీసేసి ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. ఇంతేనండి, గారప్పలు చేయడం అనేది చాలా ఈజీ. చూడండి, నేను ఇలా 1 kg బియ్యపు పిండి తీసుకుంటే నాకు ఇన్ని గారప్పలు వచ్చాయి. ఒక చిన్న బేషన్లో నిండుగా వచ్చాయి 1 kg బియ్యపు పిండికే. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీటిని ఇలా చాయ్లో వేసుకొని తింటాము, వేడివేడి చాయ్లో వేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఇలా ఎంతమంది తింటారో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు.